కావాలంటే అన్ని స్టాండర్డ్స్ పెట్టండి. ఓకే సార్, చివరిగా కేసీఆర్ మీరు ఒకటి వైరల్ అవుతుంది బాగా, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఏందో. కేసీఆర్ కనుక పోస్ట్ ఇచ్చుంటే నేను తిట్టుండేవాడిని కాదు కదా, ఇంత ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు కదా. అది ఏంది, ఏ కాంటెక్స్ట్ లో అన్నారు? అబ్బా చాలా మంచిగా అడుగుతున్నారు మీరు. ఎందుకంటే అది ఏదో కాంటెక్స్ట్ లో అని ఉంటారు అని నాకు అర్థం కదా. సింపుల్ లాజిక్ కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఏమన్నానంటే, నేను కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు బానే ఉంది. సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు బానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడులో గొప్పదనం ఏంటంటే ఆ కనీసం ఆ పర్సన్ ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాడు, అంతేగాని ఆ పర్సన్ మొత్తానికి రిజెక్ట్ చేయడు ఆఫీసర్ని. సో అట్లాగే నేను కూడా అనుకున్నాను ఏంటంటే, సరే ఆయనకు నచ్చలేదు, అక్కడ నేను ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పెట్టాను, నచ్చలేదు, లేకపోతే కొంచెము ఎక్కువ నేను ప్రొయాక్టివ్గా ఉన్నాను, నచ్చలేదు, ఫైన్. అయితే నన్ను తీసుకొచ్చి ఏదో పిచ్చి పోస్ట్లో, నాన్ క్యాడర్ పోస్ట్లో పెట్టాడు, ఉపయోగం లేని పోస్ట్లో పెట్టాడు. సరే నేను వెళ్ళి అడుగుదాము, అడగడం నా బాధ్యత కదా అని చెప్పేసి నేను కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ అడిగాను. మా ఐఏఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా నాకు స్కూల్ ఎడ్యుకేషన్ కావాలని ఎవరు అడగరు, ఎందుకంటే ఈ తలనొప్పి పోస్ట్ అని అందరికి తెలుసు జనరల్ గా. కానీ ఎవరన్నా పోస్ట్ చేస్తే తలనొప్పి పోస్ట్ అయింది. కోర్టు కేసులు బాబు, కోర్టు కేసులు ఇన్ని ఉంటాయి. సో జడ్జిల ముందు పోయి నిలబడాలి, ప్లస్ సంతకాలు పెట్టుకుంటూ అసలైంది క్వాలిటీ మీద పనిచేయం. సో అక్కడ ఉంటే, సో దాని గురించి ఎవరు రారు తలనొప్పి పోస్ట్ అని. నేను అడిగాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. అడిగితే నాకు ఆయన ఇవ్వని అన్నాడు. నేనేమన్నానంటే, మీరు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చాడు అవకాశం, ఉదాహరణకి నేను పోయి చేశాను, వచ్చిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి నాకేం సంబంధం లేదని నాకు తెలుసు. కానీ బట్ నేను జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ పొగిడాను, సార్ బ్రహ్మాండంగా ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ చేశాడు, 10 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాడు, ఆ మీటింగ్ లో మంచి నిర్ణయాలు తీసుకున్నాము, బడ్జెట్ కూడా ఎంత అడుగుతా అంత ఇచ్చాడు, సో అందుకని మేము మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలిగాము అని ప్రేజ్ చేశాను నేను. సో నువ్వు కూడా నాకు అట్లా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తే, నువ్వు కూడా ఎడ్యుకేషన్ మీద మంచిగా ఫోకస్ చేసి మంచి బడ్జెట్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ మీద చేస్తే నిన్ను కూడా నేను పొగుడు ఉండేవాడిని కదా. సో నువ్వు విద్యను ధ్వంసం చేయడం మూలానే నేను తిట్టాల్సి వస్తుంది అని చెప్పాను నేను. సో అది కాంటెక్స్ట్ అక్కడ. జగన్మోహన్ రెడ్డి కూడా ప్యారలల్ చెప్తున్నాను మీకు అది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నేను మరి పేజ్ చేశాను. ఎందుకు పేజ్ చేశానంటే, బికాస్ హీ హస్ డన్ ఏ గుడ్ జాబ్ ఇన్ ఎడ్యుకేషన్. అడిగారా మీరు వెళ్ళి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ అడిగారా కేసీఆర్ ను? అడిగాను కదా, స్వయంగా వెళ్ళి అడిగారు. నేను వెళ్ళి కరీం శేఖర్ గారిని అడిగాను, తర్వాత మన చీఫ్ సెక్రటరీ రాజు శర్మ గారిని కూడా అడిగాను నేను. ఓకే, ఏమన్నారు అంటే వాళ్ళ కేసీఆర్ దాకా వెళ్ళలేదు కానీ వీళ్ళ దగ్గర దాకా వెళ్ళింది? లేదు, కేసీఆర్ దగ్గర పంపించి తీసుకెళ్లారు వాళ్ళు, కుదరదని చెప్పారు నాకు. ఓకే, ఓహో, వాళ్ళు తీసుకెళ్లారు, మీరు డైరెక్ట్ గా వెళ్ళి అడగలేదు, బట్ వాళ్ళు తీసుకెళ్లారు. అబ్బా, మంత్రులకి ఆయన కేసీఆర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, కానీ మన రాణిస్తారా ప్రగతి భవన్లోకి అన్ని ములకంపలు పెట్టుకొని కూర్చోలేదు కదా దొరగారు, మీరు భలే ఉన్నారు. ఎందుకు కేసీఆర్ అంటే మురళికి అంత కోపం? ఆఖరు మురళి గారికి చాలా కోపం అబ్బా, ఎందుకంటే ధ్వంసం చేశాడు. 1200 మంది పిల్లల బలిదానం తీసుకుని తెలంగాణ వస్తే మాలాంటి వాళ్ళందరం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాం మేము. సో నేను ఆ వరల్డ్ బ్యాంక్ జాబ్ పెట్టుకుని పిక్కుండా వచ్చేసాను, తెలంగాణ వచ్చిందో చేద్దాం ఏదో చేద్దామని. అలాంటి తెలంగాణని నాశనం పట్టించాడబ్బా. మంచి తెలంగాణని, మంచి సర్ప్లస్ తెలంగాణని తుక్కు పిచ్చి చేసి పడేస్తాడు. అంత కరప్షన్ చేశాడు, మా సిస్టమ్స్ నాశనం చేశాడు, ఎడ్యుకేషన్ నాశనం చేశాడు, బడ్జెట్ భయంకరంగా తగ్గించాడు, రిక్రూట్మెంట్ ఆపేశాడు, ఒక్క నిమిషం కూడా విద్యాశాఖను రివ్యూ చేయలేదు. సో మొత్తం అంత భ్రష్టు పట్టించారు. విద్యాశాఖ మీ మాటకు వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. విద్యాశాఖ రివ్యూ చేయండి, గురుకులాల గురించి చాలా సార్లు రివ్యూ చేశాడు కదా విద్యాశాఖ. గురుకులాల విద్య కాదబ్బా, వీళ్ళు గురుకులాలు చెప్పి పక్కన తప్పించుకుంటున్నారు. ఆ గురుకులాలు కూడా ఆయన శాంక్షన్ చేశాడు కానీ ఒక్క స్కూల్ కూడా కట్టలే కదా, ఒక బిల్డింగ్ కట్టలే కదా. మీరు 5-6 లక్షల మంది చదువుకున్నారు, అదంతా రివ్యూ కాదని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఇందాక మనం ఏమనుకున్నాము, ఒక్క స్కూల్ బాగా చేశాడు అనేది గద్వాల్లో ఒక్క స్కూల్ కాంప్లెక్స్ బాగా చేశాడు. సో అట్లాగే మన ఇతను గంభీరావుపేటలో ఒక్క స్కూల్ కట్టించాడు, మన సిఎస్ఆర్ డబ్బులు తీసుకుని కేటీఆర్. అంతే, 2 స్కూలే మొత్తం ఇంతవరకు బాగా చేసింది అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా, రైట్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, గురుకుల విద్య కాదు. గురుకుల విద్య అనేది షార్ట్ కట్ మెథడ్ తోని ఏదో ఒకటి ఒక అడవుడి ఓపెన్ చేసి కనీసం బిల్డింగ్లు కట్టాలని సంతోషపడేవాడిని. బిల్డింగ్లు కట్టలేదు, ఒక్క బిల్డింగ్ కట్టలేదు ఆయన. ఆయన దగ్గర ఒక 400-500 కొత్త ఓపెన్ చేస్తాడు కానీ అది కాదు విద్య. అది అప్పటికి 5% కంటే తక్కువ మంది పిల్లలు అందులో. సో మనకు అసలైంది 95% కదా, 95% ధ్వంసం చేశాడు కదా. 95% ధ్వంసం చేస్తే నేను ఆయన్ని మెచ్చుకోవాలనా, లేకపోతే ఆ 5% సంబంధించి కొన్ని మంజూరు చేస్తే మెచ్చుకోవాలన్నా? ఎక్కడ మెచ్చుకోమంటున్నాను? ఇప్పుడున్న ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆయన దగ్గరే ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు, ఇప్పుడైనా ఇంప్రూవ్ చేయాలి రేవంత్ రెడ్డి గారు, చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే, మొన్న కమిషన్ మేము ప్రజెంటేషన్ ఇస్తే అదే రోజు అదే క్షణంలో మనము 100 కాన్స్టిట్యున్సీలో
200 స్కూళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అని చెప్పేసి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, బడ్జెట్ కూడా పెట్టమని చెప్పాడు. అది చాలా హ్యాపీ అనిపించింది. దట్స్ అ గుడ్ స్టార్ట్. టీచర్ల శాలరీస్ గురించి రేవంత్ ఏదో కామెంట్ చేసినట్టు అంటారు. ఆ సందర్భంగానే ఇదెందుకు మనకు అని మీతో అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినట్టు. అదే టీచర్స్ గురించి అక్కడ శాలరీ గురించి అక్కడ నాకు చాలా 434 చేయాలని నేను చేయలేను కదా, అందుకని కొన్ని ఒక 20 మాత్రం పెద్ద పాయింట్స్, మంచి పాయింట్స్ అక్కడ పెట్టాను. కానీ ఈ జీతాల గురించి రేవంత్ రెడ్డి అప్పుడు ఏం కామెంట్ చేయలేదు దాని గురించి. ఆ సందర్భంలో మీరు ఇచ్చిన దాని ఒక చిన్న కామెంట్ ప్రమోషన్స్ మీద చేశాడు. సో అది ఎట్లా అని, సో దానికి సంబంధించి ఒక చిన్న అంటే మనం టీచర్ మీరు చెప్పగలుగుతారా టీచర్స్ అన్నాడు. అంటే చెప్దాం సార్, చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు అని నేను వెబ్సైట్ కూడా పెట్టేస్తానని చెప్పాను నేను. ఏది ప్రమోషన్ లో ఎట్లా మెరిట్ ఆధారంగా ప్రమోషన్స్ మరి మీరు టీచర్ డైరెక్ట్ మీరు చెప్పగలరా అంటే ఎందుకు చెప్పొచ్చు సార్, చెప్పాలి కూడా మనము ఏదో ఒక స్టేజ్ లో. అయినా ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ కదా, ఇప్పుడు కాదు అని చెప్పాను. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కూడా ఎట్లా కేకే గారికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కదా, కేశవరావు గారికి. బహుశా ఆయన కేశవరావు గారికి ఫర్దర్ స్టడీ చేయమని చెప్పారు మా రిపోర్ట్ ని. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఇంప్లిమెంట్ అవుతాయని భావిస్తున్నారా? ఎట్లా అంటే దాన్ని కూడా మీ కమిటీ రెస్పాన్సిబిలిటీ అయిందా, కంటిన్యూ అవుతుందా అంటే రిపోర్ట్ ఇవ్వడం తోటి, లేదా ఇంప్లిమెంటేషన్ బాధ్యత కూడా ఉంటుందా? నేను అది లేదు, ఇప్పుడు నేను గవర్నమెంట్ తో మళ్ళీ నేను మాట్లాడాలి. సో మాట్లాడి ఇంకా మాకు పని ఉందా లేదా నేను తేల్చుకోవాలి. పని లేకపోతే ఐ థింక్ ఆపేయమని కూడా చెప్పాలి, కమిషన్ ఇంకా చాలని చెప్పాలి. పని లేకపోతే ఆపేయమని, అంతే కదా మరి, మా పని అయిపోయింది డెఫినెట్. అంటే మీరైతే ఇంప్లిమెంట్ కూడా సూపర్విజన్ కూడా చేయాలని అనుకుంటారు, 6 తరహా స్కూల్స్ మరిన్ని పెట్టాలని అంటే నా అవసరం అనుకుంటే గవర్నమెంట్ తీసుకుంటుంది, సో అవసరం లేదనుకుంటే తీసుకోరు. అది గవర్నమెంట్ ఇష్టం కదా, ప్రెరగేటివ్ థింగ్ అది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఓవరాల్ గా కొన్ని మంచి రికమెండేషన్స్ అంటే నా ఇండివిజువల్ గా లెట్ us అగ్రీ ఫర్ డిసగ్రీ. ఒకటి టీచర్ల శాలరీస్ కొన్ని ఇష్యూస్ రాకపోతే దీని గురించి ఇంకా చాలా విషయాలు చర్చ జరిగేదని నేను అనుకుంటాను. ఇంకా ఇవన్నిటి మీద ఇప్పుడు నేను స్టార్టింగ్ మీరు 20 నిమిషాలకే మీరు అన్నారు అబ్బా అది చెప్పనని, బట్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అది చర్చ రాకపోతే ఇంకా ఇవన్నిటి మీద డిబేట్ జరిగేది, ఇంకా విస్తృతంగా జరిగేదని అనుకుందాం. అల్టిమేట్లీ టీచర్ కమ్యూనిటీ కూడా వీటన్నిటి మీద కూడా చర్చించాలి. చర్చతోనే దీనిలో కొన్ని అంగీకరించేటివి ఉంటాయి, కొన్ని అంగీకరించని ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కొద్ది మందితో. సో మెజారిటీ ఒపీనియన్ ప్రకారం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ ప్రకారం ముందుకెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అంటే మురళి గారు సో ఏదైనా వ్యూవర్స్ గురించి అడిగాను, పర్సనల్ గా మీరు తీసుకోకండి, స్టార్టింగ్ శాలరీ గురించి దాని గురించి. బికాస్ ఎందుకంటే టీచర్స్ వాళ్ళు అవుతున్నారు కాబట్టి, మీరు టీచర్ చాలా మంది 170,000 మంది టీచర్లు దాన్ని ఇష్యూ చేస్తున్నారు కాబట్టి అది క్లియర్ చేసేందుకు అడిగాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆ ఇష్యూ క్లియర్ చేసేందుకే దాన్ని, ఎందుకంటే మెయిన్ అదే ఇష్యూ చుట్టూ తిరుగుతుంది, మిగతావన్నీ పక్కకు పోయినాయి. సో దాన్ని క్లియర్ చేసి మిగతా టాపిక్స్ వెళ్దామని వెళ్ళాను. థ్యాంక్ యూ జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో స్పందన, సో మొత్తం మనం చాలా డీటెయిల్డ్ గా ఆకునూరు మురళి గారి సంబంధించిన రికమెండేషన్స్ గురించి చర్చ జరిగింది. అల్టిమేట్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కమిటీ రికమెండేషన్స్ మొత్తం కరెక్ట్ కాదు అన్నది కరెక్ట్ కాదు. అట్లాంటి స్టేటస్ కోనే ఉంటే అంటే యథావిధిగా కొనసాగితే మార్పు అన్నది జరగదు కదా. మార్పు రావాలంటే కొన్ని ఫీజిబిలిటీ ఉంటాయి, కొన్నిట్లో కొద్దిమంది అంగీకరిస్తారు, కొన్ని అంగీకరించకపోవచ్చు. సో దీని మీద చాలా చర్చ జరగాలి. ఈ దాదాపు అన్ని పాయింట్స్ మీద, మెయిన్ పాయింట్స్ అన్నిటి మీద కూడా మనం చర్చించాం. దీని మీద కూడా అందరు ఒపీనియన్ రావాలి. ఈ మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇవాళ మేబీ T20 వరల్డ్ కప్ ఉంది, ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ఉంది కాబట్టి మెజారిటీ ఎక్కువ మంది ఆ మ్యాచ్ చూస్తున్నారు. బట్ ఇది యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది ఇంటర్వ్యూ, దీని ఫుల్ సారాంశం. దీని మీద వాళ్ళ కామెంట్స్, ఒపీనియన్స్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో విద్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ 4-5 రోజులుగా 5-6 రోజులుగా మనం ఇదే అంశం మీద చర్చిస్తున్నాం. చాలా మంది అంటారు రోజు విద్యా కమిషన్, ఎందుకంటే ఎడ్యుకేషన్ స్టేట్ కు చాలా ముఖ్యం. ఈ రాజకీయ నాయకులు విమర్శలు, తిట్టుకోవడాలు ఇవన్నీ రోజు ఉంటూనే ఉంటాయి కదా. బట్ విద్య అన్నది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ప్రజలకు యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి మనం చాలా విస్తృతంగా దీన్ని చర్చిస్తున్నాం. టీచర్స్ నుంచి చేసాం, లెక్చరర్స్ నుంచి మాట్లాడాం, తర్వాత ప్రొఫెసర్స్ తో మాట్లాడాం, ఇప్పుడు ఆకునూరు మురళి గారితో కూడా మాట్లాడాం. సో ఓవరాల్ గా దీని గురించి మరింత చర్చ జరగాలి, మరింత లాభం జరగాలి అని మనం ఆశిద్దాం. రైట్.